ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 37:24. యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక ఉండడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు అతని చేయ పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేల మీద పడినను లేవకుండా ఉండడు అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో మన ఆలోచనల బట్టి మన యొక్క ప్రణాళికలను బట్టి కొన్ని సందర్భాలలో మనము కొన్ని విషయాలలో ఆటుపోట్లు అనేది చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నారు అంటే యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు అంటున్నారు. దేవుడు ఆయన చెయ్య పట్టుకొని ఉన్నారు కాబట్టి ఎటువంటి మన యొక్క ఆలోచన తప్పిదములు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిచేసి మనల్ని లేవనెత్తుతాను అంటూ ఉన్నారు. ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో పొరపాట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టము అనేది, బాధ అనేది ఉంటూ ఉంటుంది. అయితే దాన్ని బట్టి కుంగిపోక దేవుడు వారిని లేవనెత్తేవారిగా, కృంగిపోయి అలాగే కింద ఉండేవారిగా ఉండనివ్వకుండా దేవుడే లేవనెత్తుతారంట. దేవుని యొక్క వాక్యములోని నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోష చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు. అవునండి, మన జీవితంలో నీతిమంతులుగా ఉంటే కనుక యెహోవాయే సంరక్షకుడుగా ఉంటారంట. మనం మన యొక్క జీవితంలో ఫిజికల్గా, మెంటల్గా పడిపోయినా కూడా దేవుడే మనకి సంరక్షకుడుగా ఉంటారంట. ఎందుకు అంటే నిర్దోష చర్యలు యెహోవా గుర్తించును. మన యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, నిర్దోషులుగా ఉన్నామా, దోషులుగా ఉన్నామా అనేది దేవుడు గుర్తించేవారిగా ఉన్నారు అంట. కాబట్టి మన జీవితాలలో నిర్దోషుల చర్యలుగా మనము ఉంటే మనం ఎక్కడ కూడా పడిపోకుండా దేవుడే లేవనెత్తేవారిగా ఉంటారు. కానీ మనము ప్రతి పని చేసినప్పుడు, ప్రతి క్రియ చేసినప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నారు అని మాత్రము మర్చిపోకూడదు. మర్చిపోకుండా దేవుని సన్నిధిలో అడిగి మన జీవితాలని కట్టుకోవాలి. మన యొక్క దినచర్య చేయాలి. మన ఉద్యోగములు, మన వ్యాపారములు అన్నీ కూడా చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు నీతిమంతులకి సంరక్షకుడుగా ఉన్నారని, నిర్దోష చర్యలు ఆయన గుర్తిస్తారని, ఆయన చేయ మనల్ని ఎల్లప్పుడూ కూడా విడవదని, మనం పడిపోయినా కూడా లేవనెత్తుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క గమనిక అనేది లేక చాలామంది, ఎన్నో మంది వారి ప్రాణములు కూడా తీసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, నేనైతే వారికి సంరక్షకుడుగా ఉంటాను, వారిని ఎప్పుడు కూడా విడవను, వారు చేయపట్టుకొని ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా సంతోష జీవితము, ఆనందకరమైన జీవితము గడుపుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి ఎందుకు దిగులు, ఎందుకు బాధ, ఎందుకు భయం అనేది లేకుండా దేవుడు సహాయకుడుగా ఉన్నారనే నిరీక్షణతో దేవుని వైపు చూసి ఈ యొక్క లోకయాత్రని మనము సాగాలి అని దేవుడి దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవునయ్యా నాయన, ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో నాయన, నీతిమంతులుగా ఉన్నారో వారిని ఎల్లప్పుడూ కూడా విడవక వారు చేయపట్టుకొని నాయన లేవనెత్తే దేవుడుగా మీరున్నారని మరొకసారి వాగ్దానముతో, వాక్యముతో బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ బహుమానము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నా. అయ్యా నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు
వారి ఆరోగ్యము, వారి చే పనులు, వారి యొక్క నాయన ఉద్యోగములు, చేతి వృత్తులు అన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికర దీవెన్ని అనుగ్రహించండి నాయన. నా తండ్రి, మా కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని నాయన మీ పాదాల దగ్గర పెడుతున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపను అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి అయ్యా నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన. చక్కటి భవిష్యత్తు దయచేయండి నాయన. ఎవరైతే నా ప్రభు మీ పాదాలు పట్టుకొని గోచాడుతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి కోర్టు కేసులు, అలాగే నాయన పోలీస్ కేసులు అన్నీ కూడా నా తండ్రి సమాధానం రావడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి యవనస్తులకి నాయన జ్ఞానం దయచేయండి నా ప్రభు. మీలో ఎలాగ నీతిమంతులుగా జీవించాలో, పాపాన్ని ఎలా విడవాలి, ఏ విధముగా మరి మీలోని నాయన ఉండాలనేది వారికి జ్ఞానం దయచేయండి నాయన. సహాయం చేయండి నా ప్రభు. కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆహారం దయచేయండి నా ప్రభు. ఆడుకున్న వారికి నాయన నా తండ్రి మరి ఎంతగానో నా తండ్రి నాయన గృహము ఏమీ లేని వారికి, రోడ్ల మీద ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ఆయన సంరక్షించమని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.